ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఆమెన్, హల్లెలూయా. సొలొమోన్ రాజు గారు వాక్యము ద్వారా మనకు ఈ విధంగా తెలియజేయుచున్నారు. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, యెహోవా దేవుడు మనకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. మనకు ఎప్పుడు ఏమి దయచేయాలో ఆయనకు తెలుసు. దేవుడు ఇష్టపూర్వకంగా ఏ పని అయినా జరగాలి, కానీ దేవుడు దయచేసే వరకు ఆగకుండా కంగారుపడి మన సొంత నిర్ణయములతో ఇల్లు కట్టాలని అనుకుంటే ఇల్లు కట్టువాని ప్రయాసము వ్యర్థము అని వాక్యము ద్వారా తెలియజేస్తుంది. మనము ఈ లోకానుసారమైన ఆలోచనలు కలిగి ఉంటాము. నేను గొప్పవాడినని ప్రజలు పొగడాలి, నేను నా తెలివి చేత ఉన్నత స్థితిలో ఉన్నాను అంటారు. దేవుని విడిచి వారి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. కానీ ఇదంతయు వ్యర్థమేనని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, మానవుడు ఎప్పుడైతే ధన గర్వముతో కలిగి ఉంటాడో వారిని దేవుడు విడిచిపెడతారు. దేవుని తోడు వారికి ఉండదు. ప్రియ సహోదర సహోదరి, దేవుని ఆజ్ఞ లేకుండా ఏ పని జరగదు. సొంత ఆలోచనతో, సొంత నిర్ణయాలతో, అపవాదితో ఏకమై చేయుచున్న పనులన్నీ వ్యర్థము అని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, సృష్టికర్త అయిన దేవుడు అన్నీ చూస్తున్నారు. ఏ బిడ్డకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు. మనము అడగక ముందే మన అక్కర్లను ఎరిగిన దేవుడు, మన యొక్క హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు. గనుక మనము ఏ పని ప్రారంభించినా, తండ్రి నీ చిత్తము ఏమిటో బయలుపరచు దేవా అని దేవునికి మనవి చేసుకోవాలి. దేవునితో నీవు ఎలాంటి సంబంధము కలిగి ఉన్నావో కుటుంబ సభ్యులందరి ఎడల అదే ప్రేమ కలిగి ఉండాలి. నీవు ఎలాంటి మనస్తత్వము కలవాడువో నీ కుటుంబ సభ్యులతో నీవు ప్రవర్తించే విధానము తెలియజేస్తుంది. కుటుంబ సభ్యులంతా సంతోషముగా, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ఉన్నప్పుడే నీవు దేవుని బిడ్డగా పిలువబడతావు. ఎప్పుడు చూసినా చిరాకుగా, కోపంగా ఉండి సాటి సహోదరిని ద్వేషిస్తూ, వ్యసనపరుడిలా జీవిస్తూ, స్వార్థపూరితమైన ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటే నీవు దేవుని బిడ్డవు కాదు, అపవాది సంబంధివి. ప్రియ సహోదర సహోదరి, దేవునికి ఇష్టలుగా జీవించకుండా నీ ఇష్టానుసారంగా జీవించి ఏ పని మొదలుపెట్టినా అది వ్యర్థమే. దేవుని వాక్యము తెలియజేస్తుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని. వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, యెహోవా వివాహము చేయని ఎడల వివాహములు చేయుటకు ప్రయాసపడి వారి ప్రయాస వ్యర్థము. యెహోవా ఉద్యోగము ఇయ్యని ఎడల ఉద్యోగము గురించి ప్రయాసపడుట వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. ప్రియమైన సహోదర సహోదరి, వ్యర్థమైన పనులు చేసి సమయమంతా వృధా చేసి దేవునికి ఎందుకు దూరం అవుతావు? ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పుకో. అయ్యా, నా హృదయమును మార్చండి. నా స్వార్థము కొలది అనేక మందిని బాధపరిచి ఉన్నాను. ఇతరులను, కుటుంబీకులను మోసపరిచి అక్రమంగా సంపాదించి నాకు మించిన వారు ఎవరు లేరని గర్వించి మీ ప్రేమకు దూరమైనాను. నన్ను క్షమించు తండ్రి అని దేవుని దగ్గర ఒప్పుకో. ఇప్పుడే నీవు మారు మనసు పొందు. నీవు నమ్ముకున్న నీ దేవుడు నీ హృదయ వాంఛలు తీర్చగలడు. రాతి లాంటి హృదయమును మార్చగలరు. కఠిన హృదయములను కరిగించే దేవుడు మనకు తోడుగా ఉంటారు. మనము ఆశించినవన్నీ ఆయన దయచేయగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.